ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. 1 Thessalonians 5:18. 1 Thessalonians 5:18. Whatever happens, always be thankful. That is how God wants you to live in Christ Jesus. మళ్ళీ అవుతున్నాను. Whatever happens, always be thankful. This is how God wants you to live in Christ Jesus. Whatever happens అంటే ఏంటి? ఏం జరిగినా, మీ యొక్క జీవితంలో ఏం జరిగినా, మంచి అయినా చెడైనా ఏం జరిగినా ఆయనకి మీరు ఏం చేయాలంట? థ్యాంక్ఫుల్గా ఉండాలంట. ఆయనకి ఏం చేయాలంటే మీరు కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలంట, మంచి అయినా చెడైనా. ఎందుకు? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఏం చేస్తారు, మంచి అయితేనే వా మీకు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా అని చెప్పి ఏం చేస్తారు? థ్యాంక్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు మంచి అయితేనే, వాళ్ళ జీవితంలో మంచి అయితేనే అలాంటి మాటలు వాళ్ళకు వస్తాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఒక చెడు జరిగింది అనుకోండి, వాళ్ళ జీవితంలో మంచి లేకుండా ఒక చెడు జరిగింది అనుకోండి, ఏదో ఒకటి సమస్య వచ్చింది అనుకోండి, ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ వాళ్ళు ఏం చేయరు, ఆయన్ని గుర్తుపెట్టుకోరు. కొంచెం వాళ్ళకు గుర్తు రాదు, అసలు ఆయన గుర్తుకే రాదు, వాళ్ళ జీవితంలో గుర్తు రాదు. అలా మనము ఉండకూడదు. ఎందుకు ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎందుకు కృతజ్ఞతగా ఉండాలంటే, మనం ఏం తప్పు చేసినా మనం క్షమించి ఈ రోజు మనకు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు మనకి ఏం చేయాలి? కృతజ్ఞతను తెలుసు. రోజు కృతజ్ఞతతో మనం ఏం చేయడానికి ఉండాలి, థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనకు జీవితం మొత్తము థ్యాంక్ఫుల్గా ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాలకి ఏమైపోతారు? డిసప్పాయింట్ అయిపోతారు. చిన్న చిన్న విషయాలకి డిసప్పాయింట్ అయిపోతారు. వాళ్ళకి ఏమైపోతుంది? ఆయన గుర్తుకే రాదు, గుర్తుకు రాలైనా చిన్న చిన్న విషయాలకి చనిపోవడమే మేలు అని చెప్పి ఆ ఆలోచన అనేది వాళ్ళకు వస్తుంటుంది. ఏది వాళ్ళకి జీవితంలో సమస్య వచ్చిన, ప్రాబ్లమ్స్ వస్తే చావే ఒకటి ఏమవుతుంది, వాళ్ళకి డిసిషన్ అనేది ఉండిపోతుంది, చనిపోతేనే బెటర్ అని చెప్పి. ఆ టైంలో అయితే ఆయన గుర్తు రాదు, పేరెంట్స్ గిట్టే గుర్తు రాదు, అమ్మ నాయన అయితే గుర్తు రాదు. ఆ టైంలో అమ్మ నాయన గుర్తు రాదు. మనం అలా ఉండకూడదు. ప్రతి క్షణము ఆయన మనం ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞత మనము చెల్లిస్తూనే ఉండాలి. మనం నడుచున్నప్పుడు, ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, ఇక్కడ నుంచి మనం వస్తున్నప్పుడు, ఏం చేసినా, మన జీవితంలో ఏం చేసినా ఆయనకు మనం ఏం చేయాలి? థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? చనిపోవడమే అని చెప్పి ఒక డిసిషన్ మనం తీసుకోవద్దు. ప్రాబ్లమ్స్ వస్తే చనిపోవడమే డిసిషన్ తీసుకోవద్దు. అది ఒక చాలా పెద్ద పాపం. అది నరకానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఓకేనా? మనకి జీవితం ఇచ్చాడు కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలి? థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ప్రాబ్లమ్స్ వచ్చినా పర్లేదు, మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినా పర్లేదు, మనం ఏం ఉండాలి? ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఏం చేయడానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? వాక్యం మీరు చదవండి. 5:18 ఫస్ట్ 5:18 మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? దేవుడు దీవించును గాక. ఆమేన్.